హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి. సో నేను మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను ద న్యూ ఇండియన్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో. సో ఇది మన నెల్లూరులో కేవీఆర్ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో వస్తుందన్నమాట. సో కస్తూరిబా కళాక్షేత్రంకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట. సో ఈ న్యూ ఇండియా కలెక్షన్స్లోకి మనం ఎంటర్ అవ్వగానే పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఇలా బయటనే వుడ్లో చేసినటువంటి ఫర్నిచర్స్ అండ్ ఫ్లవర్ పార్ట్స్ అండ్ డైనింగ్ టేబుల్స్, జూలర్స్ అండ్ పూజా మందిర్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ కార్నర్ స్టాండ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే నేను అడగలేదండి. సో ఈ చిన్ని పూజా మందిరం చాలా క్యూట్గా అనిపించింది అనమాట. సో కొంచెం నేను సెంటర్ టేబుల్ ప్రైస్ అడిగాను, కొంచెం కాస్ట్ అనిపించింది. అండ్ ఆల్సో ప్లాంట్ స్టాండ్స్ కూడా. అండ్ ఇటు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు ఫౌంటైన్స్ అవి కనిపించాయి అనమాట. సో చాలా క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బట్ మట్టితో చేసినవి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బట్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ వీటిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఉర్లీస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లు ఉన్నాయి. అండ్ చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. అండ్ కొంచెం వెయిట్ ఉంటుంది అండ్ మట్టితో చేసింది కదా. సో తులసి కోటలు కానివ్వండి, ఫ్లవర్ వాజెస్లు కానివ్వండి, అండ్ చిన్ని చిన్ని ఐటమ్స్ కూడా చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి. సో ఉర్లీస్లో కూడా సైజెస్ వేరియస్ ఉన్నాయి అండ్ ఆల్సో మోడల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అండ్ అందులోనే మనకి గ్లాస్లు అండ్ చిన్ని చిన్ని పార్ట్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో కర్రీ పాట్స్, వాటర్ బాటిల్స్, ఎలిఫెంట్స్ అలాగా. అండ్ తబలా స్టైల్లో అది ఏంటో, అది మరి స్టూలా ఏదో తెలీదు. అండ్ రైట్ సైడ్లో అంతా మనకి ఇవి పింగాణి ఐటమ్స్ అనమాట. సో పింగాణి ఐటమ్స్లలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, అది మళ్ళీ చూద్దాము. సో ఫస్ట్ అయితే మనము ఈ షాపింగ్ ఎక్స్ప్లోలోకి ఎంటర్ అవ్వగానే అండ్ మనకి యాజ్ యూజువల్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్నమాట స్టోరు. అండ్ ఈ వుడ్కి సంబంధించిన ఇతను ప్రతిసారి ఇక్కడే స్టోర్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళ స్టాల్స్ అన్నీ ప్రతిసారి ఇలాగే అలాట్ చేసి ఉంటుందేమో. చాలా బాగున్నాయి వుడ్లో, చాలా డిఫరెంట్ ఐటమ్స్. అండ్ కార్లు, బైక్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట, క్యూట్గా. అండ్ ఎప్పుడు యాజ్ యూజువల్గా చూస్తున్నట్లుగానే. అండ్ ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అలాగా. అండ్ ఇవన్నీ వచ్చేసి సాక్స్లు అనమాట. సో అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్. సో ఇలా జైపూర్ చప్పల్స్ అండ్ కాటన్ బజార్స్ అండ్ కాటన్ షాప్స్ అలా బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట ఎప్పట్లాగానే. సో మీరు నాతో పాటు పాపం ప్రతిసారి వీళ్ళు ఇలాగే స్టాల్స్ అవన్నీ పెడుతూ ఉంటారు కానీ బట్ ఎక్కువ శాతం మరి సేల్ అవుతుందా లేదా అన్నది నాకు ఒక డౌట్ అండి. కొన్ని చిన్నవి అయితే మనము ఎగ్జైట్మెంట్లోనో లేకపోతే డిఫరెంట్గా ఉందనో యూనిక్గా ఉందనో తీసుకుంటాం అనమాట. సో నేనైతే ఇక్కడ ఈ కాటన్ దగ్గర కొంచెం ఆగాను అనమాట. సో నాప్కిన్స్ కోసం, అండ్ నాప్కిన్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఈ షాప్స్ అన్నీ కూడా ప్రతిసారి చూసేటివే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి కదా, చూద్దాం అనుకున్నాను. బట్ దూరం నుంచి చూస్తే బాగున్నాయి అన్నమాట. దగ్గరికి వెళ్ళేసరికి ఏదో లేదు, ఏదో తక్కువ అయినట్టు అనిపించేది అనమాట. అండ్ తర్వాత చాలా స్టాల్స్ ఉన్నాయి. బట్ ఎలా ఉంటాయి, నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు, ఎప్పుడు కొనలేదన్నమాట. అంటే మెటీరియల్స్, క్లాత్లు కానివ్వండి, డ్రెస్సులు కానీ అలాంటివి. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ అంటే ఇంకా చెప్పలేము. టెంప్ట్ అయితే తీసేసుకుంటాను అనమాట. వాటి దగ్గర మాత్రం నో కాంప్రమైజ్. సో ఒక 2 సార్లు వాడిన తర్వాత ఉంటాయిలే పక్కనే అన్నట్టుగా ఒక 2 టైమ్స్ వాడదామన్నట్టు తీసేసుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్ అండ్ చెప్పల్స్ మాత్రం. మిగతా వాటికి అంత తొందరగా నేను అట్రాక్ట్ అవ్వను అనమాట. సో మిగతా వాటిని నేను పెద్దగా తీసుకోను. సో ఇంపార్టెంట్ అనిపిస్తే తీసుకుంటాను అనమాట. సో అలా పాపం వీళ్ళు స్టాల్స్ పెట్టి ఇన్ని రోజులు అక్కడ ఉంటారు కదా, మరి ఎలా సర్వైవ్ అవుతారో ఏమో తెలీదు. అండ్ ఇక్కడ టాయ్స్ ఉన్నాయండి. ఈ
ఈ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ ఈ మార్బుల్స్తో చేసినటువంటివి చాలా బాగా అనిపించాయి. అండ్ నేనైతే బ్లాక్ కలర్ శివుడి ఇది చూద్దామని చెప్పి చూశాను. బట్ సైజులు అన్నీ కొంచెం పెద్దవి ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అనిపించాయి. అండ్ ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న వర్క్స్, వాళ్ళ వాళ్ళ వర్క్ అంటే అమ్ముతారు కదా, అమ్మేటువంటి వాళ్ళు ఏమేం చేస్తున్నారు అని ఎవరి ఒక వర్క్స్ని అట్లా చాలా డీటెయిలింగ్ ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా రియల్వి కాదనమాట. సో చాలా బాగున్నాయి మార్బుల్స్ తోటి. అండ్ ఇవన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకు. బట్ ప్రైస్ వర్త్ ఐటమ్స్కి తగినట్టే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ పిల్లల్ని తీసుకొస్తే కంపల్సరీ బుక్ అయ్యేవాళ్ళం. సో నేను హవిషాన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి బుక్ అవ్వలేదు అనమాట. లేకపోతే అక్కడ ఏదో ఒకటి కొనేదాకా అస్సలు ఒప్పుకునేది కాదు. అండ్ ఎప్పట్లాగైనా నాకు ఇవన్నీ అంతే యాజ్ యూజువల్, మనం జస్ట్ చూస్తాం అంతే దూరం నుంచి, దగ్గరికి వెళ్ళి అయితే సెలెక్ట్ చేసేది అట్లా ఉండదు. అండ్ ఇక్కడ టాప్స్ అవన్నీ కూడా ఎవరైనా తీసుకుంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంటాయి ఏంటి అన్నది. నేనైతే ఎప్పుడు తీసుకోలేదన్నమాట. సో అంటే ఇంకోసారి కొనొచ్చా కొనకూడదా అన్నది నాకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉందన్నమాట. ఎవ్రీ టైము పెట్టినప్పుడు అంతా వెళ్తాను కానీ బట్ కొనడానికి ధైర్యం చేయను అనమాట, ఎందుకో అలాగా. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్, గాగుల్స్ అవి ఉన్నాయి. సో పిల్లల కోసం రఫ్ అండ్ టఫ్గా ఒక 2 times పెట్టుకునేటట్టుగా అంటే తీసుకోవచ్చు, లేకపోతే నో. అండ్ ఫైనల్లీ నేను వచ్చేసాను ఈ చెప్పల్ స్టాండ్ దగ్గర. సో ఇన్ని స్టాల్స్ తిరిగిన తర్వాత ఎక్కడ కూడా ఆగాదలుచుకోలేదు. బట్ ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా ఆగాల్సి వచ్చిందనమాట. సో ఎందుకంటే ఇక్కడ నాకు కొన్ని నచ్చాయి, ప్రైస్ అయితే చాలా తక్కువ అనిపించాయండి. సో నేను ఇప్పుడు అతన్ని తీయమని చెప్పాను కదా, అవి అయితే జస్ట్ 200. నాకు హీల్స్ అంటే చాలా ఇష్టం, బట్ తక్కువ తీసుకుంటాను అనమాట. సో అందులో అది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి తీసుకున్నా చూపిస్తా. అండ్ ఇక్కడ ఉన్న స్టాల్స్ ఒకసారి చూసేసేయండి. ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చూడగానే తీసేసుకోవాలి వేసేసుకోవాలి అనిపిస్తుంది, కానీ ఒక్కటి తెచ్చుకుంటానండి, అది వేసుకోను పాడు కాదు, ఆ మూల పడేస్తాను అనమాట. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసినట్టు అనిపిస్తుంది. వేసుకోనందుకు ఎందుకు కొనడం, టైం వేస్ట్ మనీ వేస్ట్ కదా. సో అందుకని జస్ట్ అలాగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఇవన్నీ మసాజ్వి డిఫరెంట్ పెట్టారు కదా, ఇందులో ఎంత మాత్రం క్వాలిటీ బాగుంటాయో నాకు తెలియట్లేదు. ఇవి ఇందాక ఎంట్రన్స్లో చూసాం కదా కాటన్వి, ఇవి సాక్స్లు అట్లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి వింటర్కి సంబంధించింది అనమాట. అండ్ కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయండి. బట్ కార్పెట్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి కార్పెట్స్లో కూడా ఎంటర్ లేదనమాట. సో ఇవన్నీ జీన్స్లో ప్యాంట్స్ దగ్గర నుంచి, షార్ట్స్ దగ్గర నుంచి, పిల్లలకి వేసుకునే స్కర్ట్స్ దగ్గర నుంచి అన్ని జీన్స్లోనే చాలా బాగున్నాయి. అండ్ జీన్స్ జాకెట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అమ్మయ్య, ఈ షాపుల దగ్గరికి వచ్చేటప్పుడు హవిషాన్ని తీసుకురాకపోవడం మంచిదైందండి. లేకపోతే ఇక్కడ జెల్లీసును, స్లేట్స్, పెన్సిల్స్ను అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్నులు ఉన్నాయని నన్ను బుక్ చేసేదన్నమాట. బట్ ఒక్కరోజు కూడా ఉంచుకోదండి, వేస్ట్, అనవసరంగా కొనడమే తప్పితే ఇంకా తీసుకురాకపోవడం వల్ల నేను తప్పించుకున్నాను అనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కదా, సో ఇక్కడ నేను చూడదలుచుకోలేదు. అండ్ తర్వాత ఇవన్నీ ఒకసారి ఎప్పుడో తీసుకొని ట్రై చేసినట్టున్నా, యావరేజ్ అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిందండి, ఈ వుడ్లో చాలా బాగున్నాయి అన్నమాట. ఈ ఫినిషింగ్ కానివ్వండి అండ్ వాటి వర్క్స్ కానివ్వండి చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే ప్రైస్ కొంచెం హెవీగా అని చెప్పారు అనమాట. సో అట్లీస్ట్ నేను గణేష్ అన్న తీసుకుందామని చెప్పి చూశాను. చెప్పాడు There's also washable with a pure water, milk, no problem to him. Only just only one color. అక్కడ అతను చెప్పింది అది నేపాల్ వుడ్ అంటండి. సో దాంతో చేశారంట. సో వాటర్తో కానీ మిల్క్తో కానీ వాష్ చేసిన కలర్ పోదంట. సో సేమ్ కలరే ఉంటుంది అని అన్నాడు. సో
ఇక్కడ మళ్ళీ ఈ వుడ్లోనే చపాతీ పీఠాలు చాలా బాగున్నాయి అనమాట. చాలా స్మూత్గా అండ్ చాలా వెయిట్గా కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఎంతో చెప్పాడండి ప్రైజు. అండ్ ఈ సైకిల్స్ కూడా 650 ఎంతో చెప్పాడు. బాగున్నాయి. 650 850 చెప్పాడు అనమాట. సో చాలా బాగా అనిపించాయి. అంటే స్మూత్నెస్ ఉంది, అటు రఫ్ అండ్ టఫ్గా లేవు. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్నవి స్పూన్సును అండ్ ఏదో మసాజ్కి సంబంధించినవి వుడ్లో ఉన్నాయన్నమాట. సో చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్న క్యూట్గా చిన్నపిల్లలకి మినియేచర్ లాగా కపన్ సాసర్స్ సెట్స్ ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ కలర్స్లో అండ్ డిఫరెంట్ మోడల్స్లో చాలా బాగా అనిపించింది. 120 150 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. బట్ పిల్లల దగ్గర అయితే ఉండవు, పగిలిపోతాయి కదా, ఊరినే కింద పడితే పగిలిపోతాయి. అండ్ ఇవన్నీ కూడా సో కర్రీ బౌల్స్ అనమాట. సో 450 250 అట్లా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి, మట్టితో చేసినవి అండ్ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అండి. సో చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ. బట్ కొంచెం ఏంటంటే మేనేజ్ చేయడం కష్టం, మెయింటైన్ చేయడం కష్టం అనమాట. సో జారిందంటే పగిలిపోతుంది అనమాట. సో దాంతో ఇంకా వీటి జోలికి వెళ్ళాలంటే కష్టం. నేను చెప్పాను కదా పాట్ స్టాండ్స్ అని చెప్పి. సో అదైతే 2500 చెప్పారనమాట వాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన తెలుగు బ్లాగ్. అండ్ నేనైతే ఎగ్జిబిషన్ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను కదండి. సో ఎగ్జిబిషన్లో నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చాను అనమాట. సో అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు వుడ్ షాప్ కనిపించింది కదా. సో అక్కడ నేను చిన్నవి స్పూన్స్ తీసుకున్నాను అనమాట. సో వీడియోస్కి మనకి ఫేషియల్స్ వాటికి క్రీమ్స్ అవి చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ షాప్లో కూడా మనం తీసుకున్న ప్రతి చిన్న వస్తువు కూడా బిల్లు రాస్తున్నారండి. సో పాపం వాళ్ళ దగ్గర బార్గెనింగ్ చేయడం కంటే షోరూమ్స్లో బార్గెనింగ్ ఎలాగో చేయగలరు, వీళ్ళ దగ్గర పాపం వాళ్ళు ఇబ్బంది పడి కష్టపడుతూ ఉండేటప్పుడు బార్గెనింగ్ చేయకూడదు అనమాట. సో అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్ బజార్ కనిపించింది కదా. సో అక్కడ వచ్చేసి 100 రూపీస్కి నాప్కిన్స్ అనమాట. సో నాప్కిన్స్ ఎలాగూ లేవు. సో మా వారికి కావాలని చెప్పి ఒక 4 నాప్కిన్స్ మనకి 100 రూపీస్ పడుతున్నాయి. సో సైజ్ కూడా బాగానే పట్టు హర్ష, సైజ్ కూడా కొంచెం మీడియం సైజ్ బాగానే ఉంది. ప్యూర్ కాటన్ కదా ఇవన్నీ. సో బాగున్నాయి అన్నమాట. అండ్ ఇది ఒక కవరు. అండ్ ఈ కవర్లోకి వచ్చేసరికి మళ్ళీ నేను కొత్తది ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను అనమాట దోశకి. అండ్ కొన్ని నాన్ స్టిక్ కడాయిస్లో వాటిలో మన స్టీల్వి పెడితే అవి తొందరగా పాడైపోతున్నాయి. సో అందుకని చెప్పి వుడెన్వి తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఒక్కటే ఉంది, అందుకని చెప్పి ఈసారి ఇది తీసుకున్నాను అనమాట. దోశకి తీసుకుందామంటే అవి లేవు. అండ్ ఇది కూడా వస్తుంది దోశ కంటే, ఇది తీసుకున్నా. ఇది బాగానే షార్ప్గా ఉంది, చూద్దాం ఎలా వస్తుందో. అండ్ ఇది తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి టవల్స్ 2 తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం టర్కీ టవల్స్ లాగా అనిపించింది, కాకపోతే చాలా పెద్దవండి, బాగున్నాయి బాతింగ్ టవల్స్. సో 150 అంటే పర్లేదు అనిపించింది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, బాగుంది అనమాట మెటీరియల్. అండ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, సో యూజ్ చేయడానికి కూడా. అండ్ నేను ఇవి మస్టర్డ్ ఎల్లో ఒకటి, బ్లూ కలర్ ఒకటి తీసుకున్నాను. ఇవి 2 టవల్స్ సేమ్ సైజు. అండ్ ఎక్కడికి వెళ్ళినా చెప్పులు తీసుకుంటాను అనమాట. సో ఈ చెప్పులు నాకు చూపిస్తా లాస్ట్లో. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు కంపల్సరీ తీసుకుంటాను అనమాట. సో నాకు ఫేవరెట్గా ఏ స్కూల్ టైమ్స్లో అయితే నేను ఎప్పుడు చెప్పుల షాపులు హ్యాండ్ బ్యాగ్ షాపులు కనిపించాయంటే అక్కడ అయిపోతాను అనమాట.
అనమాట. సో అక్కడ ఆగిపోయి ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాను. సో ఎన్ని చెప్పులు ఉంటాయో నా దగ్గర అయితే ఎన్ని జతలు చెప్పులు తీసుకుంటాను. సో ప్రతిసారి చెప్పుల షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇదైతే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది అండ్ ఇంత ప్రైస్కి వర్త్ అనిపించింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఎంత ఉంటుందో గెస్ చేయండి. అండ్ దీని ప్రైస్ కూడా చెప్పేస్తాను గెస్ ఎందుకు. ఇవైతే జస్ట్ 200 అండి. 200కి చెప్తుంది అయితే అసలు నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగా అనిపించింది. ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి. అండ్ ఈ కలర్ అయితే నాకు బాగా అనిపించింది, సిల్వర్ కలర్ లాగా. అండ్ గోల్డ్ కలర్లో కూడా ఉంది, కానీ గోల్డ్ ఆర్టిఫిషియల్గా అనిపించింది, న్యాచురల్గా ఉందన్నమాట. సో అందుకని ఇది తీసుకున్నాను. ఇవి ఎలా ఉంటాయి వేసి చూపిస్తాను. సూపర్గా నచ్చాయి నాకైతే. అండ్ ఫైనల్లీ అవి అన్నీ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి ఇది బాగా క్యూట్గా అనిపించింది. సరే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూశాను, బట్ ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు. ఈసారి అయితే కంపల్సరీ ఒకటైనా తీసుకుందాం అనిపించింది. ఇదేంటంటే ఇలా విజిల్ వేయచ్చు అనమాట. సో హవిషప్ కోసం అని చెప్పి తీసుకొచ్చా ఒకటి. అది ఎలాగో 2 రోజులు కాదు, కనీసం 1 రోజు ఉంటే గ్రేట్ అనమాట. అది పగిలిపోతుంది కింద పడగానే. హవిష చేతిలో అయితే అస్సలు ఉండదు. 2 తీసుకొని అనవసరంగా 100 రూపీస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఒకటే తెచ్చాను అనమాట. ఆ ఒకటే ఇద్దరు కాసేపు షేర్ చేసుకుంటారు. అండ్ మనం తీసుకున్న ప్రతి దానికి కూడా బిల్ కంపల్సరీ ఇస్తారండి వాళ్ళు. ఆ బిల్స్ కూడా పాపం వాళ్ళకి ఏం వస్తుందో ఏమో తెలీదు, బట్ బిల్స్ ఇవి నేను తీసుకున్నది. ఆల్మోస్ట్ నేను ఎంత ఖర్చు పెట్టాను, 500, 6, 750 అయిందనమాట. 750కి కొన్నాను నేను ఇవన్నీ. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. మీరు నా వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ని పోస్ట్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బెల్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా విజిల్ కూడా వేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.